నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని నెలల క్రితం వరకు దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ప్రజలను విపరీతంగా పీడించినటువంటి పరిస్థితి. అయితే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిన నేపథ్యం, అలాగే వ్యాక్సిన్ డోసు తీసుకునే ఫస్ట్ డోసు సెకండ్ డోసు మధ్య కోఆర్డినేషన్లో వచ్చినటువంటి వ్యత్యాసం కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా 21 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఎక్స్పైరీ డేట్కు దగ్గరగా ఉందని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల దగ్గర ఇప్పటికే దాని ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడుతున్న 21 కోట్ల వ్యాక్సిన్లు ఉన్నాయంటున్నారు. అయితే వీటిని ఏ రకంగా వినియోగించాలి, అటు 18 ఏళ్ల లోపు పిల్లలకి వాడటానికి ఇప్పటిదాకా అనుమతి రాలేదు. అలాగే బూస్టర్ డోస్కి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోనీ కోవిడ్ పూర్తిగా పోయిందంటే అది కాదు. మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా అనేక కేసులు, ఇవాళ కూడా ఒక 2000 కేసులు అదనంగా పెరిగినటువంటి పరిస్థితి. 9000 పైచీల కేసులు ఈరోజు నమోదైనాయి. అనేక మంది ప్రముఖులకి, అటు తమిళనాడులో కమల్ హాసన్ లాంటి సినీ నటుడికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది ప్రముఖులు కూడా ఇంకా కోవిడ్ బారిన పడుతున్నటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది, ఈ వ్యాక్సిన్లు ఏం చేస్తారని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు, మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, సీనియర్ డాక్టర్ వైజ్ ఎనలిస్ట్ వారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అలాగే డాక్టర్ విజయభాస్కర్ గారు, క్లినికల్ ఎథిక్ రీసెర్చ్ కమిటీ చైర్మన్, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా సిఎల్ గారు నమస్కారం. నమస్కారం. సిఎల్ గారు చెప్పండి, ఈ పరిణామాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సర్ప్లస్ స్టాక్స్ ఉన్నాయి, వాటి మీద ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. కొన్ని నెలల్లో, నేను విన్నది ఫిబ్రవరి మార్చి కల్లా ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి అంటూ ఉన్నారు. చాలామందికి బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరుకుంది, బట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లే, వేయటానికి వీలు కాని పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు మన భారతదేశంలో అతివృష్టి అనావృష్టి అన్నట్టు, మొదట్లోనేమో అనావృష్టి, కరువు, ఇప్పుడేమో అతివృష్టి. మనం చూస్తున్నారు కదా వర్షాలు ఎలా పడి ముంచేస్తుందో భారతదేశాన్ని. అదేవిధంగా ఓకే, అప్పట్లో ఫిబ్రవరి నెలలో కూడా ఇటువంటిది చిన్న స్థాయి సమస్య అప్పుడు ఉత్పన్నమైంది. 6 కోట్ల డోసులు మనం విదేశాలకు ఇచ్చాం, కొంతమందికి దానం ఇచ్చాం, కొంతమందికి అమ్మాం. దాన్ని బాధ్యతారాహిత్యంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధం ఉండే పార్టీలన్నీ విమర్శించినాయి. ఆ రోజు ఇవ్వడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉండే డాక్టర్లు, నర్సులు కూడా భయపడి వేసుకోలేదు. అవి ఎక్స్పైర్ అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి అని చెప్పి ఎవరికొరకు ఉపయోగపడతాయని 6 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా దాదాపు ఉన్న సమాచారం ప్రకారం ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో 22 కోట్ల డోసులు జనవరి లోపలే ఎక్స్పైర్ అయిపోతాయి. ఎందుకు పనికి రాకుండా పోతాయి. దానికి అనుకూలంగా ఒక నిర్ణయం కేంద్ర అక్కడ ఈ ఔషధ నియంత్రణ శాఖ నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ కి దాని యొక్క లైఫ్ 6 నెలలు. దానికి కొన్ని పరిశోధనలు జరిపి 6 నెలలు కాదు 9 నెలల వరకు ఉపయోగించవచ్చు అనే నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కొంత మనం వెసులుబాటు వచ్చింది. కోవిషీల్డ్ పరిశోధనలో తేలింది ఏంటంటే తయారీ తేదీ నుంచి 9 నెలల లోపల ఎప్పుడైనా వాడచ్చు. కోవాక్సిన్ తయారు చేసినప్పటి నుంచి ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 9 నెలల వరకు వాడచ్చు. కానీ దీన్ని కూడా కోవిషీల్డ్ లా మరో 3 నెలలు పొడిగించే వెసులుబాటు ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అది కాదు సిఎల్ గారు, ఇక్కడే కొంచెం అంటే ప్రజలకు అసలే మన ప్రజలు కొంచెం నమ్మకం తక్కువ. ఎక్స్పైరీ డేటు ప్రభుత్వం సర్ప్లస్ ఉందని చెప్పి పెంచారనుకునే ప్రమాదం లేదా? అంటే ఇది రాజకీయ నాయకులు చెప్పితే చేసేది కాదు. ఇది శాస్త్రజ్ఞులు, తర్వాత డాక్టర్లు, తర్వాత దాన్ని ప్రయోగం చేస్తారు. ఏం ప్రయోగం చేస్తారు? దాన్ని కొంతమందికి ఇచ్చి దాని వల్ల యాంటీబాడీలు పెరుగుతున్నాయా లేదా, రోగ నిరోధక శక్తి వస్తుందా లేదా అనేది ప్రయోగాల రూపాన నిరూపించి తీసుకుంటారు నిర్ణయం. ఏదో ప్రధానమంత్రి గారు చెప్పారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినంత మాత్రాన నిర్ణయాలు జరగవు. కేంద్ర ఔషధ శాఖ వాళ్ళు తగు విధంగా ప్రయోగాలు జరుపుతారు. ఇప్పుడు ఇంకోటి, వెల్లూరు, రాయవేలూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఒక కంపెనీ టీకా వేసుకున్న వాళ్ళు రెండో కంపెనీ టీకా కూడా వేసుకోవచ్చని దాదాపు 500 మీద ప్రయోగాలు జరిపినారు. ఇప్పటికీ కూడా అమల్లోకి రాలా. ఒక కంపెనీ కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు రెండవ డోసు నెల రోజుల తర్వాతే
కోవాక్సిన్ వేసుకోవచ్చు. ఓకే కానీ ఎందుకు అమలు చేయటం లేదు? Okay. చేయొచ్చు కదా. రైట్ ఇప్పుడు నేను చాలా మందిని ప్రోత్సహించి కోవిషీల్డ్ వేయించుకున్న వాళ్ళని 4 వారాల తర్వాత కోవాక్సిన్ వేయించుకోమన్నాను. వేయించుకున్నారు, చక్కగా కానీ ఆరోగ్యవంతంగా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు అనధికారికం కదా డాక్టర్ గారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున సర్టిఫికేట్ కావాలనుకోండి, ఇప్పుడు మీలాంటి వైద్యులు రిఫర్ చేస్తే వేస్తుండొచ్చు. కానీ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా మీరు చెప్పినట్టు కాక్టైలు సాధ్యం కాదు, బూస్టర్ డోసు సాధ్యం కాదు. ఎందుకు నిర్ణయం తీసుకోవటంలో మొన్న ఎక్కడ చదివాను 2 వారాల తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని. ఒకవైపు ఎక్స్పైరీ డేటు ముంచుకొస్తుంటే 2 వారాల తర్వాత ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? నేను కేంద్ర ప్రభుత్వాన్ని మౌలికంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఓకే ఏంటి, అమెరికాలో మొదట్లో వైద్యారోగ్య రంగంలో పనిచేసే వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, తదుపరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3వ డోసు ఇస్తున్నారు. ఓకే అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం 3వ డోసు ఇస్తానంటే భారతదేశంలో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, ఆశ్చర్యపోతారు. 120 కోట్ల మందికి మనం టీకాలు వేస్తే 129 కోట్ల డోసులు రాష్ట్ర ప్రభుత్వాల శీతల గిడ్డంగులో ఉన్నాయి. ఓకే 3వ డోసు ఇవ్వడానికి ఉంది. ఓకే అమెరికా అగ్రరాజ్యం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాజ్యము 3వ డోసు అంటే మన భారతదేశంలో ఐసీఎంఆర్ వాళ్ళు వద్దు 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 అంటున్నారు. అంటే ఏమైనా పొదుపు ఉద్యమం పెట్టారా? మీరు ఆదా చేయడానికి 3వ డోసు వద్దంటున్నారా? ఎందుకు వద్దంటున్నారు? దానికి శాస్త్రీయత ఏంటి? ఈ 22 కోట్లు గంగపాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో గోధుమలు బియ్యము మిగిలిపోతే సముద్రంలో పోసేస్తారని విన్నాను. సముద్రంలో పోసే బదులు ఇప్పుడు బియ్యం గోధుమలు అధికంగా ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేదవాళ్ళకి మరొక 4 నెలల పాటు ఉచితముగా ఒక కుటుంబానికి 5 కేజీలు ఇవ్వమన్నారు. అట్లా చేయండి. ఈ వ్యాక్సిన్లన్నీ తీసుకుపోయి గంగపాలు చేయించే బదులు సముద్రంలో కలపడానికి కూడా లేదు సార్. మళ్ళీ వీటి డిమాలిష్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటా. 3వ డోసు ఇవ్వటాన్ని నేను పూర్తిగా ఒక డాక్టర్ గా 45 సంవత్సరాల అనుభవం కలిగే సీనియర్ వైద్యుడిగా నేను కేంద్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్ కి సూచన ఇస్తున్నాం. అమెరికా వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు. మనకంటే ఒక నెల రోజుల ముందు వాళ్ళు టీకాలు తయారు చేశారు. ఆ టీకాలు కావాల్సిన ముడిసరికి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. అన్ని దేశాలు 3వ డోసు వేసుకుంటా అంటే ఏం ఇతండవాదం వీళ్ళు ఆదా చేయాలన్నారా? మళ్ళీ వస్తాను డాక్టర్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఒకసారి విజయభాస్కర్ గారు ఎలా చూడాలి? ఎందుకు నిర్ణయం తీసుకోవడంలో ఇంత జాప్యం జరుగుతూ ఉంది? అంటే అంకెలు కళ్ళ ముందు కనపడుతుంటే మనపోటి వాళ్ళకి కూడా చూస్తే అర్థమవుతూ ఉంది. ఫస్ట్ డోసు, ఇప్పుడు సెకండ్ డోసు కొంతమందికి టైం కాల. అసలు సెకండ్ డోసు స్కిప్ చేసిన వాళ్ళు దాదాపు దేశవ్యాప్తంగా 10-11 కోట్ల మంది ఉన్నారంటూ ఉన్నారు. వాళ్ళ డెడ్ లైన్ అయిపోయి వాళ్ళ ఫాలోఅప్ సక్రమంగా జరగట్లా. ఈ 18 ఏళ్లలోపు చాలామంది డెస్పరేట్గా కావాలనుకున్న వాళ్ళకి అనుమతించట్లా, బూస్టర్ డోసు కావాలన్న వాళ్ళకి అనుమతించట్లా. అక్కడ 20 కోట్ల డోసులు మురిగిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు మనకు దాదాపుగా 119 కోట్ల 38 లక్షల మందికి వ్యాక్సిన్ ఈ రోజు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మనము చేయాల్సిన, అంటే 2 డోసెస్ కంపేర్ చేసుకుంటే టోటల్, బట్ ఇవ్వాల్సిన డోసెస్ 270 కోట్ల డోసెస్ ఇవ్వాల్సింది ఉంది. అంటే మనం ఇంకా 50% కూడా కంప్లీట్ చేయలేదు. బిలో 50% డోసెస్ ఇవ్వగలిగినాం. 50% కూడా రాలేదు టోటల్ డోసెస్. సో ఇదే కాకుండా మనకు రోజు ఇప్పుడు నాదైనా కూడా నేను పర్సనల్ గా 3 months బ్యాక్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు యాజ్ పర్ ద షెడ్యూల్ తీసుకున్నాను. కానీ నా సెకండ్ డోసు నమోదు కాకపోతే నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్ వెళ్లాల్సి ఉంటే నాకు సెకండ్ డోస్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల నేను నిన్న థర్డ్ డోస్ కూడా తీసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే దెర్ ఇస్ ఎ సిస్టమ్ డిరైల్మెంట్ ఉంది. ఏదైతే ఎన్రోల్మెంట్ చేస్తున్నారో ఇచ్చే వాళ్ళది అది సరిగ్గా సిస్టమ్ లో ఎంట్రీ లేదు. చాలా మందికి వ్యాక్సిన్ ఇచ్చినా కూడా, ఎగ్జాంపుల్ నేను సెకండ్ డోస్ తీసుకున్నా కానీ నాకు రిజిస్టర్ కాలేదు. సో కుడ్ బి సిస్టమ్ లో కూడా చూపెట్టే దాఖలాలు ఎక్కువ ఉండొచ్చు. తీసుకునే డోసెస్ అంటే వ్యక్తిగతంగా ఆర్థోడాక్సిటీ ఎక్కువగా మన దేశంలో నిన్నటికి ఇవాళకి కూడా ఒక న్యూస్ వచ్చింది. కోవిషీల్డ్ వేసుకుంటే పెరాలిసిస్ వచ్చిందని చెప్పేసి, క్రిటికల్ గా ఉందని చెప్పేసి మనకి ఇవాళ న్యూస్ వచ్చింది. సో ఇట్లాంటి అపోహలు, అవగాహన లేక ప్రజలు భయపడడం, ఏదో 0.001% కాంప్లికేషన్ ను పట్టించుకొని ఇర్రెస్పాన్సిబిలిటీగా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకుండా విచ్చలవిడిగా ఉంటున్నారు. మన అదృష్టం మనకి వాళ్ళ హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ 10,000 లోపలే ఉన్నాయి.
కానీ వేరే దేశాల్లో కొత్త కొత్త వేరియంట్స్ తోటి లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. అదే వేరియంట్ మన దగ్గరకు వస్తే మన పరిస్థితి ఏంటనేది ప్రజలు గ్రహించాలి. ప్రజలు గ్రహించే విధంగా సైంటిస్టులు, డాక్టర్లు, అలాగే మీడియా బాధ్యత ఇది. కొత్త వేరియంట్స్ ఇవాళ అమెరికాను, ఇజ్రాయెల్ ని, అలాగే యూకేని, చైనాని అతలాకుతలం చేసేస్తుంది. ఈవెన్ నిన్న కూడా నేను అమెరికాలో నా ఫ్రెండ్స్ డాక్టర్స్ తో మాట్లాడితే దే ఆర్ రిపోర్టింగ్ మోర్ దెన్ 2 lakh కేసెస్ పర్ డే టుడే. మన దగ్గర డెత్ రేట్ కేవలం 300 ఉంది, అక్కడ 3000 నుంచి 4000 డెత్స్ ఉన్నాయి. అంటే కొత్త వేరియంట్ ఎంత దారుణంగా అమెరికా, యూకే లాంటి దేశాలలో AY.4.2 అది ఒక వేరియంట్, అది ఆల్ఫా డెల్టా వేరియంట్, ఇంకోటి ఆల్ఫా వేరియంట్. అలాగే అమెరికాలో సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ విశ్వలంకంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి విషయాలు మనకు ఇండియాకు కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉంది, డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చే ప్రమాదం ఉంది, మళ్ళీ విశ్వలంగా వచ్చే ప్రమాదం ఉంది. 110 దేశాల్లో కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అందరూ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ప్రొటెక్షన్ సరిగా లేదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయని మనం ఇంకా ఇల్లిటరేట్ కంట్రీ అయిన మన దేశంలో కంపల్సరీ ఇంటింటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ నిర్ణయాలే లోపం ఉంది. విజయభాస్కర్ గారు, యాక్చువల్ గా ప్రజలు బాగానే ఎంచుకున్నట్టు చాలా డెవలప్డ్ కంట్రీస్ కంటే మన దగ్గర బాగానే ఎంచుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు బూస్టర్ డోస్ మీద నిర్ణయం జరగలేదు, 18 ఏళ్ల లోపు పిల్లలకి సంబంధించి నిర్ణయం జరగలేదు, ఇలా అనేక సమస్యలు, ఫస్ట్ డోసు సెకండ్ డోసు గ్యాప్, కొన్ని చోట్ల కోవిషీల్డ్ షార్టేజ్ ఉంటుంది, కొన్ని చోట్ల కోవాక్సిన్ షార్టేజ్ ఉంటుంది. ఇలాంటివన్నీ సమస్యలు మళ్ళీ వస్తాను మీ దగ్గర విజయభాస్కర్ గారు. ఒకసారి పార్థసారథి గారు, ఇప్పుడు ఒకటే ప్రశ్న నాకు సూటిగా, ఇది మనకి కళ్ళ ముందు కనపడుతున్న దానిలో ఒకవైపు చాలా దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో వాటిలో సరే వ్యాక్సిన్ వేసుకోకో కొత్త వేరియంట్స్ కేసులు అయితే భారీగానే ఉన్నాయి. మన దగ్గర కూడా థర్డ్ వేవ్ వచ్చిపోయిందని కొంతమంది, ఇంకా రావచ్చు అని కొంతమంది, ఇలా రకరకాలుగా వార్తలు ఉన్నాయి. కేసుల పూర్తిగా తగ్గట్ల 10 లక్షల టెస్టులు చేస్తే 10,000 కేసుల దాకా వస్తాను. నేను ఇవాళ కూడా నిన్న కూడా 9,000 ప్లస్ కేసెస్ వచ్చినటువంటి పరిస్థితి. పార్థసారథి గారు, ఏంటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ డోసులు కూడా వేస్ట్ కాకుండా కాపాడే పరిస్థితి ఉంటుంది, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. సార్, ఒకటి మాత్రం మనకు అర్థం కావాల్సిన విషయం, ఇదే చర్చ నేను కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తున్న సమయంలో మీతో కూర్చున్నాను, వ్యాక్సిన్ తయారవుతున్న సందర్భంలో ఇదే మీతో చర్చలో పాల్గొన్నాను. ఆ సందర్భంలో చాలా మంది దేశంలో నవ్వారు. నరేంద్ర మోదీ గారు 100 కోట్ల డోసులు ఇస్తాను అని డిసెంబర్ కి ప్రమాణం చేస్తే, మేము గట్టిగా చేసి తీరుతామని ప్రకటిస్తే అందరూ నవ్వారు. అందరూ కూడా అబ్బాయి ఎలా సాధ్యం అండి, 100 డోసులు ఇవ్వడం సాధ్యమా, కుదరదు అన్నాడు. ఇప్పుడు నవంబర్కే 100 డోసులు వేసి నరేంద్ర మోదీ గారు ఏ మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నారు. దేశ ప్రజలకి తన ఏదైతే చెప్పాడో చేసి చూపించాడు. ఒకటి. రెండవది, లోపం ఎక్కడ ఉంది అన్న విషయానికి వస్తే, లోపము అడ్మినిస్ట్రేషన్, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మీకు డోసులను అందుబాటులో ఉంచుతాం, డోసుల్ని వేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పి సిస్టమ్ కు తగినంత సపోర్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినంత చొరవ తీసుకోవాల్సింది. మనం విచిత్రంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చాననుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవ్రీ సెకండ్ డే, ఎవ్రీ థర్డ్ డే అన్ని పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ రోజు కనపడుతుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇసుక అమ్ముతున్నాము, మేము ఇంకో పథకం చేస్తున్నాము, మేము సంక్షేమ పథకం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, 100 కోట్ల రూపాయలకు ఖర్చు పెట్టి పేపర్ యాడ్లు ఇస్తున్నాం, ఫుల్ పేజీ ఫ్రంట్ పేజీ యాడ్లు ఇస్తున్నాం మనం చూస్తాం. ఏ రోజైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంత ఫుల్ పేజ్ కాదు, హాఫ్ పేజ్ అన్న యాడ్ ఇచ్చి, అయ్యా వ్యాక్సిన్ వేసుకోండి, వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి అని చెప్పే పరిస్థితి. పార్థసారథి గారు, మీరు ఇక్కడ లైన్ మిస్ అవుతున్నారు. వ్యాక్సిన్ వేసుకొని 2 డోసులు అయిపోయి మీరు అన్నట్టు పోయిన జనవరిలో వచ్చింది. చాలామంది జనవరిలోనో మార్చిలోనో ఆ లోపే సెకండ్ డోసులు కూడా వాళ్ళకి యాంటీబాడీస్ కూడా తగ్గిపోతున్నాయి. వేసుకొని వాళ్ళ సంగతి ఒకటి, దానికి ఫాలోఅప్. నేను అన్నది ఇప్పుడు మురిగిపోతున్న వాటికి అది మీరు ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. అది తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 2 వేసుకున్నోడికి 3వది మీరు అనుమతి ఇవ్వకుండా వేయలేరు కదా, అది సమస్య. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్లు మురిగిపోతున్నాయని 3వ డోసు వేయరండి. 3వ డోసు వేయాలంటే దానికి సరైన ప్రాతిపదిక ఉండాలి. అమెరికాలో 3వ డోసు వేస్తున్నారంటే అమెరికాలో వేస్తున్నటువంటి వ్యాక్సిన్లు, వాటి తీవ్రత, వాటికి ఉన్నటువంటి పరిశోధన వేరే.
ఇండియాలో మనం ఇస్తున్నటువంటి వ్యాక్సిన్లు దీనికి సంబంధించిన విషయాలు వేరే. మీరు చెప్తేనో నేను చెబితేనో ప్రభుత్వాలు చెబితేనే వేసేది కాదు. మనకు ప్రాపర్ గా ICMR బాధ్యత తీసుకుంది. వ్యాక్సిన్లు వాటి పర్యవేక్షణ ఏ సందర్భాల్లో ఇవ్వాలా, ఏ ఇంటర్వెల్స్ లో ఇవ్వాలనే బాధ్యత ICMR కి పెట్టాం. ICMR ప్రాపర్ గా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. ఇక్కడ రెండు అంశాలు ఉంటున్నాయి పార్సాద్ గారు. మొట్టమొదటి నుంచి మీరు గమనించండి, ఈవెన్ గ్యాప్ విషయంలో కూడా, కోవిషీల్డ్ విషయంలో గ్యాప్ విషయంలో కూడా ఒకటేమో దాని సమర్థత ఎలా వాడుకుంటే ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది అన్నది ఒకటైతే, రెండు సప్లైని బట్టి కూడా నిర్ణయాలు మారుతున్నాయి. మనందరికీ తెలుసు కోవిషీల్డ్ మొదట్లో షార్టేజ్ ఉంటే సెకండ్ డోస్కి గ్యాప్ ఎక్కువ పెంచారు, సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఫస్ట్ డోస్ ఇవ్వచ్చని పెంచారు. ఇది అందరూ బహిరంగంగా ఒప్పుకున్న అంశమే. ఇక్కడ రెండూ ఉన్నాయి, దాని సమర్థత, రెండవది అసలు అవైలబిలిటీ. ఇవాళ అవైలబిలిటీ సర్ప్లస్ ఉంది. థర్డ్ డోసు వేయొచ్చు 100కి 100 రూపాయలని ఇప్పుడు డాక్టర్ గారు లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, చాలా సీనియర్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. చాలామంది కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి వేస్తున్నారు కూడా, ప్రభుత్వమే డాక్టర్లు వేసుకుంటున్నారు చాలామంది. ప్రజలకు ఓపెన్ చేయడానికి డోసులు సరిపోతే లేదా మ్యాక్సిమం నెంబర్కి ఒక డోస్ అన్న ఇచ్చావా, ఇవి చర్చగా ఉంటున్నాయి. వాటి విషయంలో మీరు జరుగుతున్నాయి. ఇండియాలో 2 రకాల ప్రజలే మనకు కనపడతా. ఒకరు ఎక్కువ జాగ్రత్తగా ఉన్న ప్రజలు, అసలు జాగ్రత్త లేని ప్రజలు. వీళ్ళ వల్ల ఈ సమస్య వస్తా. అసలు జాగ్రత్త లేని మనుషులు ఈ రోజు కూడా ఈ కోవిడ్ బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు అని స్పష్టంగా లెక్కలు చెబుతున్నప్పటికీ కూడా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న తర్వాత మనం చూసాం, మన గవర్నర్ విశ్వచంద్ర హరిభూషణ్ గారు హ్యాపీగా 82 సంవత్సరాల వయసులో కూడా కరోనా తట్టుకొని డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాడు. అంటే దానికి కారణం వ్యాక్సిన్ 2 డోసులు వేసుకోవడం అని ప్రకటిస్తున్నప్పటికి కూడా ప్రజలు కళ్ళు తెరవట్లేదు. ఈ శాతం పెరగాలే. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి దీని మీద. మనకెంత బాధ్యత ఉందో ప్రభుత్వాలకు కూడా అంతే బాధ్యత ఉంది. అందరూ కూడా 2 డోసులు వేసుకున్నారా లేదా, దీంతో 80% ప్రొటెక్షన్ వస్తుంది. ఇక థర్డ్ డోస్ మనం వేసుకోవాలన్నా వద్దా, మిగిలిపోయినాయని థర్డ్ డోస్ వేయడానికి వీల్లేదు. ICMR గైడ్ లైన్స్ ప్రకారంగా సరైన పరిశోధన చేసిన తర్వాత మాత్రమే. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు మన సర్కిల్లో వేసుకుంటా ఉన్నారు, నేను థర్డ్ డోస్ వేసుకున్నాను. అవన్నీ కూడా అనఫిషియల్ గా వేసుకోవడమే తప్ప దానికి ఎటువంటి శాస్త్రీయ ప్రతిపాదిక లేదు. అంటే డాక్టర్ గారి సీనియారిటీ ఉంది, డాక్టర్ గారు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి ఆయన బూస్టర్ డోస్ అవసరమా లేదా నిర్ణయం చేసుకొని అనఫిషియల్ గా తెలిసిన వాళ్ళ దగ్గర వేయించుకుంటున్నారు. దీనికి ప్రభుత్వాలు ఎటువంటి బాధ్యత అడుగుతున్నారు సార్? ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోవటానికి సరైనటువంటి ప్రాతిపదిక సమకూరలేదనా, లేకపోతే వ్యాక్సిన్లు తక్కువ ఉన్నాయి సరిపోవనా, లేదా అసలు కూర్చొని దాని గురించి ఆలోచన చేసే టైం లేకనా? ఏం చెప్తారు? 100కు 100% నరేంద్ర మోదీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా తగినంత సమయం మీరు గమనించారు. నరేంద్ర మోదీ గారి స్వీయ పర్యవేక్షణలోనే ఈ వ్యాక్సిన్ 9 నెలల కాలంలో తయారైంది. ఈ రోజు కూడా వ్యాక్సిన్ ఎంత స్ప్రెడ్ అవుతుంది. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కూడా, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ వాలంటీర్ అనే ఒక సెగ్మెంట్ ఉంది, మీకు ఒక నిమిషం టైం తీసుకుంటా. ఈ హెల్త్ వాలంటీర్ అనే సెగ్మెంట్ కు నేను రాష్ట్ర ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నా. దాని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే వాళ్ళు క్రియేట్ చేసే అవేర్నెస్ వైపును చేస్తూనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సామాజిక బాధ్యత తీసుకొని గ్రామానికి 2 భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ వ్యాక్సిన్, దానికి సంబంధించిన డోసులు లేదా కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం చేయాలా ఏం చేయకూడదు, చికిత్స ఏమిటి అని గ్రామానికి 2 మంది వాలంటీర్లు తీసుకొని దేశవ్యాప్తంగా 2 లక్షల మంది వాలంటీర్లు తయారు చేయాలన్న మహోన్నత ఉద్యమాన్ని పార్టీ పరంగా చేస్తారు. ఓకే సార్, మళ్ళీ వస్తాను పార్సాద్ గారు. సిఎల్ గారు, ఇక్కడ దానికి థర్డ్ డోస్కి బూస్టర్ డోస్కి అసలు సరైన ప్రాతిపదిక ఇంకా లేదు, అది నిర్ణయం మన ఇష్టం, స్టాక్ ఉంది కాబట్టి వేయించుకోవటం వీలు కాదని పార్సాద్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? అంటే మొదట్లో కోవిషీల్డ్ మనకు అందుబాటులోకి వచ్చింది, అవును, కోవాక్సిన్ కొరత ఉంది, జనం అంతా కోరుకుంది కోవాక్సిన్. ధనిక వర్గాలు ప్రైవేట్ హాస్పిటల్లో కోవాక్సిన్ వేసుకున్నారు. ఇప్పుడు రాయవేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రయోగాలు పూర్తయిపోయినాయి. పూర్తయిపోయిన తర్వాత ఒక కంపెనీ టీకా మరో కంపెనీ వాడచ్చు అనేది ఉంటే, ఎవరైతే కోవిషీల్డ్ వేసుకున్నారో కోవాక్సిన్ వేసేసుకుంటే కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఇంటర్చేంజబిలిటీ అది కంపెనీస్ ఇవ్వచ్చు కదా. తర్వాత ఇప్పుడు అమెరికా, ఇప్పుడు మన కోవిషీల్డ్ మన దేశంలో తయారు చేసింది కాదు, అది కేవలం మన ఫిల్లింగ్ స్టేషన్ మాత్రమే. దానికి మొత్తం తయారీ అంతా కూడా బ్రిటన్ లోది. అది మనది కాదు, అది స్వదేశీ టీకా కానే కాదు. స్వదేశీ టీకా అంటే కేవలం
కోవాక్సిన్ మాత్రమే స్వదేశీ టీకా, రైట్. కోవిషీల్డ్ విదేశీ టీకాని మన కంపెనీలో పెట్టి తయారు చేసుకుంటున్నాం. ఓకే. ఆ రోజు మనకు లేనప్పుడు దాన్ని వాడుకున్నాం. ఓకే. మరి ఆ కోవిషీల్డ్ అంతర్జాతీయ సమాజం వాళ్ళు 3 డోసులు వేసుకుంటే ఆ కోవిషీల్డ్ ఇక్కడ 3వ డోసు వేయడానికి అభ్యంతరం ఏంటి? అంతర్జాతీయ సమాజం అంతా కూడా 3వ డోసు దిక్కుగా చూస్తుంటే మనం ఎందుకు? నేను ప్రధానమంత్రి మోడీ గారిని అభినందిస్తాను. అక్కడ లోపము ముందు నుంచి కూడా నేను గమనిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో గత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ గారు ఉన్నప్పుడు కూడా తప్పుదారి పట్టిస్తుంది ఔషధ నియంత్రణ శాఖే. ఆ ఔషధ నియంత్రణ శాఖ గోల్మాలు గందరగోళం. వాళ్ళంతా ఇంకా యూపీఏ ప్రభుత్వం మత్తులోంచి ఇంకా విడల. ప్రధానమంత్రి మోడీ గారి స్పీడ్ కి అందుకోలా. ఇంకా ఆ ప్రభుత్వం, ఆ గత ప్రభుత్వం 2014 ముందున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వ వైఖరిలో ఉన్న అధికారులే ఇంకక్కడ పనిచేస్తున్నారు. నిదానంగా నత్తన్నడుకన వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం, వాళ్ళ అనుకోనత ప్రకారం ఇక అంతా అయిపోయిన తర్వాత అన్నట్టుగా ఇప్పుడు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. నేను అడుగుతున్న ఐసీఎంఆర్ ఏం ప్రయోగాలు చేశారు? మీరు మా అమెరికా కంటే గనుల వైద్యంలో మనం అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రతిదానికి అమెరికా అంటాం, బ్రిటన్ అంటాం, రష్యా అంటాం. మరి ఇది వచ్చేసరికి మనం అంత గనులమా? మనకు అటువంటి ల్యాబొరేటరీలు ఉన్నాయా? మనకంటే అనుభవం వాళ్ళకి ఎక్కువ ఉంది. వాళ్ళు ఏదో ప్రజలను కాపాడుతుంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది ప్రముఖులకు వచ్చింది. శాసనసభ స్పీకర్ గారు ఆయన మనవరాలు పెళ్లికి వేలాది మంది వచ్చారు. 2 ముఖ్యమంత్రులు వెళ్ళారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి పక్కపక్కనే కూర్చున్నారు. గవర్నర్ గారికి దిక్కులేదు. శివశంకర్ మాస్టర్ అని చెప్పి ఆయన కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన పెద్ద కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆయన భార్యకు వచ్చింది. తర్వాత అక్కడ కమల్ హాసన్ మొత్తుకుంటున్నాడు. ఇంతమంది ప్రముఖులకే వస్తున్నప్పుడు సంఖ్య తగ్గించేసి, కేసులు వేసే సంఖ్య తగ్గించేసి మాదంతా దేశం అంతా సుభిక్షంగా ఉంది, జబ్బు లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇవాళ ధనిక వర్గాలు, డాక్టర్లు, నర్సులు అందరూ కూడా చప్పుడు కాకుండా, పుట్టు చప్పుడు కాకుండా 3వ డోసు అనధికారంగా వేసేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, అదే సమస్య. మీరు డాక్టర్లు మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు వేసుకుంటారు. సాధారణ ప్రజల విషయంలో ప్రభుత్వాలు పేద ప్రజలకి మీరు లేకుండా చేసి ఆడికి ఎక్కడ దొరుకుతుంది? డాక్టర్లు వేసుకున్నారు, నర్సులు వేసుకున్నారు, ల్యాబ్ టెక్నీషియన్లు వేసుకున్నారు, రాజకీయ నాయకులు వేసుకున్నారు, కోటీశ్వర్లు వేసుకున్నారు, ఏదో మిగిలిపోయింది ఆ రోజు సాయంత్రం పూట వేసామని వేస్తున్నారు. మరి ధనిక వర్గాలు 3వ డోసు వేసుకుంటారా? పిచ్చోళ్ళ. ఒక్క ప్రశ్న కూడా చిన్నది. ఈ పిల్లల వ్యాక్సిన్ సంబంధించి కూడా ఇప్పుడు 18 ఏళ్ల లోపు సంబంధించి కూడా కనీసం 12 దాటిన వాళ్ళకి వేయొచ్చు అని కూడా చాలా దేశాల్లో 12-14 దాటిన వాళ్ళకైనా వేయొచ్చు అంటూ ఉన్నారు. ప్రధానంగా స్కూళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. మొత్తంగా విద్యా సంస్థలు కూడా పూర్తిగా ఇంకా తెరుచుకున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఏం నిర్ణయం జరగట్లా. వాళ్ళ కోసం ప్రత్యేకించిన వ్యాక్సిన్ రావట్లా. పోనీ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఏమైనా వేయొచ్చు అంటే దాని మీద నిర్ణయం తీసుకోవట్లే. ఎలా చూడాలి క్విక్గా? జైకోవ్-డి గుజరాత్ లో తయారు చేసిన క్యాడిలా కంపెనీది ఆమోదం పొందిన తారీఖు జూలై 25. కోవాక్సిన్ భారత్ బయోటెక్నిక్ ఆమోదం తెలిపిన తేదీ అక్టోబర్ 3. జూలై 25 నుంచి అక్టోబర్ 3 నుంచి పిల్లలకి ఎప్పుడు ఎంచుకోవాలా నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇవ్వటం లేదు? కోవాక్సిన్ టీకాలు రెడీగా ఉన్నాయి, ఎందుకు సరఫరా చేయటం లేదు? మొన్న లేక 1 కోటి డోసులు సరఫరా చేశారు. 20 కోట్లు అవసరమైతే 1 కోటి మాత్రమే పిల్లలకు డోసు సరఫరా చేయడం ఆంతర్యమైంది. ఆ కోటి కూడా ఎక్కడ పబ్లిక్ గా ఓపెన్ మార్కెట్ లో రాలేదు సార్. అది మరి ఎవరికి ఇచ్చారో ఏమిచ్చారో తెలియదు. కానీ ఏ పిల్లలకి కూడా 18 ఏళ్ళ పిల్లలకి మీరు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్న ప్రకటన ఎక్కడా రాలా. మీరు లేదు సార్, ఇంకా పెడియాట్రిక్ డోసెస్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి సార్. ఇంకా ఐసీఎంఆర్ గానీ DCGI అప్రూవల్ రాలేదు ఇప్పటి వరకు. అది కాదు విజయభాస్కర్ గారు, ఇప్పుడు సిఎల్ గారు లాంటి సీనియర్స్ చెప్తూ ఉన్నారు జైకోవ్-డి కానీ కోవాక్సిన్ కానీ చిన్నపిల్లలది జూలైలో 1, అక్టోబర్లో 1 రెడీ అయిన అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని ఐసీఎంఆర్ నిర్ణయం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు సార్? కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నన్ను అందరూ అడుగుతున్నారు, ఏది మోడీ గారు గొప్పవారు, మహానుభావుడు, పిల్లలకి టీకాలు ఇచ్చారన్నారు, ప్రకటన చేశారు, గొప్ప ప్రకటన చేశారు. ఎప్పుడండి, ఎక్కడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారు? ప్రభుత్వమా, ప్రైవేట్? నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను సార్. పార్థసారథి గారిని అడుగుతాం. ఒకసారి పార్థసారథి గారికి వెళ్ళే ముందు విజయభాస్కర్ గారు క్విక్గా చెప్పండి, ఏంటి ఇప్పుడు అది ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అంటున్నారు బూస్టర్ డోస్ కి. మీ అబ్జర్వేషన్ ఏంటి? క్విక్గా చెప్పండి విజయభాస్కర్. అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఇంతవరకు రాలేదండి. కేవలం మిక్స్డ్ డోసెస్ కోసము అయితే ఇంటర్నేషనల్ క్లినికల్ స్టడీలో మాత్రం అప్రూవల్ వచ్చింది. ఏదైతే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఫస్ట్, సెకండ్ డోసెస్ గా మిక్స్డ్ డోస్ వేసుకోవచ్చు, సఫిషియంట్ యాంటీ
యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నది వచ్చింది. బట్ ఓవరాల్ కాదు సార్, ఇప్పుడు ఇదే ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ యూకే నుంచి వచ్చినవి అక్కడ వేస్తా ఉన్నారు, 3rd డోస్ అమెరికాలో వేస్తా ఉన్నారు. ఆ బేస్ సరిపోదా? మనకి యాంటీబాడీస్ తగ్గిపోయినాయి 19-20%కి వచ్చినాయని అనేక రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. ఎందుకు బూస్టర్ డోస్ విషయంలో నిర్ణయం తీసుకోకూడదు విజయభాస్కర్ గారు? అదే కదా అబ్సల్యూట్లీ. ఏంటంటే భయపడేది ఏంటంటే ఇవ్వాల్సింది 270 కోట్ల డోసెస్, ఇచ్చింది కేవలం 120 కోట్లు, వేస్టేజ్ లో ఉన్నది కేవలం 21 కోట్లు. అంటే ఇంకా 160-140 కోట్ల డోసెస్ ఇవ్వాల్సింది ఉంది. కరెక్టే. మీరు ఏ నిర్ణయం తీసుకుపోతే ముందు చేతిలో 20 కోట్లు కూడా మురిగిపోతాయి కదా. 3rd డోస్ మనం డిక్లేర్ చేసినాం అనుకో, ప్రజలు మీద పడ్డారు అనుకోండి, భయపడుతుంది గవర్నమెంట్. ఎక్కడ సార్ అంత భయపడ? అనవసరంగా వాటి మనం వేస్ట్ చేసుకునే పరిస్థితి కదా. ఆఖరిగా పార్సాది గారు టైం తక్కువ ఉంది. ఆర్థోడాక్స్ ఉన్నప్పుడు మనము ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంటింటికి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి డోసెస్ కంప్లీట్ చేసుకోండి. మీరు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు ఆపేయండి. ఆధార్ కార్డ్ బేస్డ్ ప్రతి ఇంటికి పోయి మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ 20 కోట్ల డోసెస్ వేస్ట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ బాధ్యత. రైట్ రైట్ పార్సారథి గారు, రెండు క్విక్ గా, ఇప్పుడు ఎవిడెన్స్, సఫిషియెంట్ ఎవిడెన్స్ ప్రపంచం అంతా ఉంది, మన దగ్గర కూర్చొని వారే చెప్తా ఉన్నారు, నత్తనడక నడుస్తున్నారు అధికారులు నత్తనడక, మంత్రి గారు ఏం చేస్తున్నారు అదొక చర్చ. పిల్లల డోసు విషయంలో కూడా ప్రకటనలు వచ్చి నెలలు గడిచిపోతా ఉంది, ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది ఢిల్లీలో? పిల్లలకు సంబంధించిన డోసుల విషయంలో ఇంకా కూడా స్పష్టత లేని వాడ వాస్తవం. ఎందుకంటే ఈ రోజు కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత 18 సంవత్సరాల కంటే తక్కువ మంది పిల్లలు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ శాతం బాగా తగ్గిపోయింది. సో అందువల్ల ఆ యూటిలిటీని దృష్టిలో పెట్టుకొని నిజంగా నీడ్ బేస్ దృష్టిలో కాదు పార్సారథి గారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. మనకి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ పనికిరావు సార్. చాలా మంది వస్తున్నది పిల్లలకి, దాని ఇంపాక్ట్ లేకపోవచ్చు కానీ వాళ్ళు క్యారియర్స్ అవుతారని మీరే చెప్తున్నారు డాక్టర్లు. వాళ్ళకి ప్రమాదం కాకపోవచ్చు, బట్ వాళ్ళు దే ఆర్ బికమింగ్ క్యారియర్స్ కదా. శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం గణాంకాలు తీసుకుంటే కూడా చిన్న పిల్లలు ఎవరైతే కోవిడ్ తో ఎఫెక్ట్ అవుతారు, ఉదాహరణకు ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న ఎఫెక్ట్ అవుతారు అనుకోండి, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారా లేదా అనే గణాంకాలు చూస్తే కూడా అవి 10% కంటే కూడా తక్కువగా ఉంటున్నాయి. సో ఈ రోజున్న పరిస్థితుల్లో పిల్లలకు తప్పనిసరి చేయడం సరైంది కాదు. అయితే 18 సంవత్సరాలు దాటిన తర్వాత కోవిడ్ టీకా తీసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం చెప్తా ఉంది. పిల్లలకు తప్పనిసరి కాదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉంది. తప్పనిసరి కాదు, అసలు చాయిస్ కూడా లేదు కదా సార్. మీరు మ్యాండేటరీ కదా సెకండరీ. ముందు నాకు చాయిస్ ఏమి లేదు కదా, అసలు నాకు వ్యాక్సినే లేదు, మీరు తప్పనిసరి అనేది ఆగిపోయారు. వాలంటరీగా ఇచ్చుకుంటానికి కూడా వ్యాక్సిన్ లేదు కదా. ఇప్పుడు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. చిన్నపిల్లలకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలో 18. చిన్న పిల్లలకు ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ కానీ లేదా మ్యాండేటరీ కానీ చేయలేదు. అక్కడే నెలల తరబడి డిలే అవుతుందని చెప్తున్నారు పార్సారథి గారు. మీరు గమనించండి, అవి సిద్ధమయ్యి సైంటిఫిక్ డేటా, వాళ్ళ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అయిపోయి నెలలు అయిపోయినా కూడా సిడిసినో లేకపోతే ఎవరో ఆ నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. DGCI పరిస్థితులు లేనే లేవు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఎటువంటి ఫైల్ అయినా సరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సపరేట్ మంత్రిత్వ శాఖ ఉంది. స్పష్టంగా ఆదేశాలు ఏ సమయంలో కావాల్స్తే ఆ సమయంలో ఇవ్వగలుగుతాం. ఫైనల్ గా ఏం చేస్తారు ఇప్పుడు? 20 కోట్ల డోసులు ఏం చేస్తారు సార్? రష్ తగ్గిపోయింది, ప్రైవేట్ హాస్పిటల్లో క్యూలు లేవు, ప్రభుత్వం వేస్తున్న దగ్గర అక్కడక్కడ జరుగుతుంది. 20 కోట్ల డోసులు మీ కళ్ళ ముందు బూడిద పాలయ్యే ప్రమాదం కనపడుతుంది. ఇంకో విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి శ్రీనివాస్ గారు. 20 కోట్ల డోసులు ప్రభుత్వ రంగ పరిధిలో తక్కువగా వేస్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ వేస్ట్ అవుతున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అత్యుత్సాహంతో ఎక్కువ ఇండెంట్ పెట్టి తీసుకున్నాయో, మాకు ఇంత షేర్ కావాలా అని తీసి స్టాక్ చేసుకున్నారో, దాని ద్వారా డబ్బులు చేసుకుందామని ప్రయత్నం చేశారో, అమ్మి ఎంతో కొంత వ్యాపారం చేద్దాం అనుకున్నారో అక్కడ వేస్ట్ అవుతున్నాయి. ప్రభుత్వ రంగ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఇష్యూస్ లో ఎక్కడా కూడా వేస్టేజ్ అసలు ప్రభుత్వ ప్రైవేట్ అనే కంటే వాల్యుబుల్ రిసోర్స్ వేస్ట్ అవుతుంది. అది పాయింట్ పార్సారథి గారు మీరు గమనించాలి. రిసోర్స్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రకృతి వల్ల కూడా వేస్ట్ అయితే అవకాశం కూడా. ఎవరంతా ఇండెంట్ చేసుకోమన్నా, ఎవరు స్టాక్ చేసుకోమన్నారు, ఎవరు ఇప్పుడు సేల్ చేసుకోలేని పరిస్థితి. రైట్ ఆఖరిగా విజయభాస్కర్ క్విక్ గా ఒక సెంటెన్స్ చెప్పండి, టైం అయిపోయింది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునేషన్ ఇన్ ఇండియా కూడా ఏముంటుందంటే, పిల్లలకి అది కూడా కోమార్బిడ్ కండిషన్ లో ఉన్న పిల్లలకి జనవరిలో ఇస్తామని అంటున్నారు. అంటే ఓన్లీ కోమార్బిడ్ వాళ్ళకే, జనరల్ గా ఇవ్వమని చెప్తున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ వలన కూడా ప్రజలు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారండి. రైట్ విజయభాస్కర్ గారు, టైం అయిపోయింది. ఏదేమైనా
ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు 20 కోట్ల డోసులు ఒకవైపు వృధా కాకుండా కాపాడుకునే అవకాశాన్ని పరిశీలించడంతో పాటుగా 18 ఏళ్లలోపు పిల్లలకి సంబంధించి రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. నిజంగా నిజానిజాలు పరిశీలించి పిల్లలకి వేగంగా వ్యాక్సిన్లు అందటం, అలాగే తయారయ్యే మార్కెట్లో ఉన్న డోసులు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ పార్సాద్ గారికి, డాక్టర్ సిఎల్ వెంకటరావు గారికి, అలాగే డాక్టర్ విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.